మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు సమర్పించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ బాధితుల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ భూములను కబ్జా చేశారని, తిరిగి వాటిని తమకు స్వాధీనం చేయాలంటూ పలువురు విన్నవించారు. సొల్లింగిపేట తాళరావు మండలం జి యావరం పంచాయతీలో 3/41 సర్వే నెంబర్ 2 ఎకరాల 61 సెంట్లు మా భూమి. మా నాన్నగారి పేరు చింతపల్లి సూర్యనారాయణమూర్తి. ఆయన చనిపోయిన తర్వాత చింతపల్లి సత్యనారాయణమ్మ పేరు ఎక్కింది. అది మాకు 1970లో ఇచ్చారు. అది ల్యాండ్ సెల్లింగ్ భూమి అయితే కొంతమంది ఆక్రమించుకుని మా భూమి మాకు అప్పచెప్తలేదు. పాసెంజర్ సుభాష్ గారి దగ్గరికి ప్రజా దర్బార్కి వచ్చాం. సుభాష్ గారు వెంటనే ఇమ్మీడియట్ తాళరావు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసేటి భూమి పరిస్థితి ఏంటి వీళ్ళకి అప్పచెప్తలేదు అంటే ఎంఆర్ఓ గారిని అడిగితే లేదంటే త్వరలోనే వాళ్ళ భూమి వాళ్ళకి అప్పచెప్తాను రాళ్ళు పాతిస్తామని చెప్పారు. మేము కాకినాడ రూరల్ తాళరావు మండలం ఉంది కదండి, జీవ్యామరం తాలూకు చొల్లంగిపేట గ్రామస్తులు. మాకు 1970లో ప్రభుత్వం వారు అసెంట్ భూములు ఇచ్చారు. అందులో మా మావయ్య గారి పేరు ఆయన నరసింహమూర్తి. ఆ భూములు కొంచెం వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు మైదు హరిబాబు అన్న వ్యక్తులు ఆక్రమణలో ఉందండి. దానికోసం కొన్ని సంవత్సరాల పాటు పోరాటం సాగుతుంది. మాకు న్యాయం జరుగుద్దని వాసంశెట్టి సుభాష్ గారు దగ్గరికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం. మేము కొన్ని సంవత్సరాల మట్టే పోరాటం చేస్తున్నామండి. మా భూములు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం.